గత 1 వీక్ టు 10 డేస్ బ్యాక్ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎస్ఐఆర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావాల్సింది. మనం లోకల్ బాడీ ఎలక్షన్ కి సన్నద్ధం కావాలన్న టైంలో జనసేన తరపున, అలాగే భారతీయ జనతా పార్టీ తరపున, అలాగే టీడీపీ తరపున ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక కమిటీ వేసుకున్నాం, సమన్వయకర్తలు వేసుకున్నాం. మండల ప్రెసిడెంట్ దాంట్లో ఉండాలి. ప్రతి మండలంలో అంటే 3 పార్టీల మండల ప్రెసిడెంట్ ఉండాలి, అలాగే ఇన్ఛార్జ్ కూడా ఉండాలి. ఒక కమిటీ వేసుకుందాం అని చెప్పి మా పెద్దలు ఏదైతే ఎన్డీఏలో ఉన్న పెద్దలు ఉన్నారో మాట్లాడుకొని ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలు ఇన్ఛార్జీలు వేయడం జరుగుతుంది. మాట్లాడి చెప్పాలి ఆ విషయం ఏదో 80-15-5 ఇప్పుడు మాట్లాడని సమన్వయకర్త ఒకటి ఇప్పుడు ఎంత పర్సెంట్ పంచుకోవాలి ఏంటంటే దానికంటే ప్రభుత్వంలో ఉన్నది మీరే చలాయిస్తున్నారు పెత్తనం 20 రాష్ట్రాలు. అలాంటిది ఆంధ్రప్రదేశ్ లో పెత్తనం చలాయించట్లా, మేము పెత్తనం చలాయించట్లా. ఇంత బిక్కుబిక్కుమైన పరిస్థితి కలిసి ముందుకెళ్తున్నారు మీ పార్టీకి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ ఏంటంటే గూగుల్లో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు మంచి మంది నాయకులు ఇప్పుడు మా సత్య గారు ఉన్నారు, అదే చెప్తున్నా వాళ్ళ వాయిస్ ఎందుకు వినిపించట్లా? మాకు 5% ఇప్పుడు మాకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఏకపక్షంగా చెప్పారు వీళ్ళు 5% అనాలి కదా మీ నాయకులు. నన్ను మాట్లాడేస్తాను మీరు. ఫస్ట్ వన్ ఏంటంటే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు చెప్పినా, లేదంటే మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, లేదంటే నారా చంద్రబాబు నాయుడు చెప్పినా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 15 సంవత్సరాలు మనం కలిసే ముందుకెళ్ళాలి ఒక నినాదంతో మేము ముందుకు వచ్చినాం. ఎలా అయితే ఎమ్మెల్యే ఎలక్షన్ లో తలా ఒక మెట్టు వెనక తగ్గారో, రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా తలా ఒక మెట్టు వెనక తగ్గుతూ మాకు కావాల్సింది సుపరిపాలన కావాలి, రాజధాని కంప్లీట్ కావడం కావాలి, పౌరవలం కంప్లీట్ కావడం కావాలి. ప్రతి నెలకు ఒకసారి ఒక కంపెనీ మేము తీసుకొస్తున్నాం, శంకుస్థాపన చేస్తున్నాం, వర్కర్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంటింటికి ఏదైతే జాబ్ అనువో ఇంటింటికి జాబ్ ఇవ్వకపోయినా కానీ అట్లీస్ట్ 10 కుటుంబాల్లో 8 కుటుంబాలు 7 కుటుంబాలన్నా జాబ్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి చెందాలని మేము ముందుకు వెళ్తున్నాం. ఈ నినాదంతోనే మేము ముందుకు వెళ్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఒక మెట్టు వెనక్కి తగ్గడానికి కూడా ప్రతి పార్టీ, ఒక మా పార్టీయో లేదంటే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కాదు, ప్రతి పార్టీ ఒక మెట్టు తగ్గని సరే ముగ్గురు కలిసి ఉండాలి. కలిసి ఉండే విధంగా ఎవరైతే సహకరిస్తారో సమన్వయకర్తలు, మీ ఎమ్మెల్యే సీట్లో మీ సమన్వయకర్తలు, మీ యొక్క మండల పార్టీ అధ్యక్షులు, ఇవి కాదు ముఖ్యం, మనం కలిసి ఉండటం ముఖ్యం. దానికి ఎవరైతే ఒక మెట్టు తగ్గి ముందుకు వచ్చి పార్టీ బలోపేతంగా ముందుకు అలాంటి నాయకుల్ని ఈ రోజు జరుగుతుంది. పిఎస్సి చైర్మన్ మంత్రి నారాయణ మనోహర్ గారు పిచ్చ క్లారిటీ ఇచ్చారు. అది అసెంబ్లీ వరకే, ఇక్కడ మేము తగ్గేదేం లేదు, మా బలం ఉన్న చోట మేము కంటెస్ట్ చేస్తాం. మీ వాయిస్ రావట్లేదు. ఇప్పుడు ఆయన జనసేన పార్టీ తరఫున ఆయన చెప్పారు, భారతీయ జనతా పార్టీ తరఫున నేను 50% అని చెప్తాను, తెలుగుదేశం పార్టీ తరఫున మా సోదరులు 90% అని చెప్తారు. ఇక్కడ కూర్చున్న కిరణ్ గారు కానీ, నేను కానీ, లేదా ఇంకొకరు కానీ డిసైడ్ చేసేది కాదు. ఎవరు డిసైడ్ చేయాలి? మా పార్టీ తరఫున ఉన్న మాధవన్ గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారిని, లేదా నారా చంద్రబాబు గారిని, నారా లోకేష్ కూర్చొని డిసైడ్ చేసేది. అది మీరు మళ్ళీ మొదటికి వస్తున్నారు. నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళు చెప్తున్నారు జనసేన చాలా అగ్రెసివ్ గా చెప్పింది, మీరు అలా కాదండి మరి ఐదేంటి మేము మొత్తం 10 మంది ఉన్నాం, ఏదో మీ సంతోషం ఆ మాట కాదు. బీజేపీ బలమైన పార్టీ, ఏదో ఆంధ్రప్రదేశ్ లో కేడర్ ఉన్న పార్టీ. అలాంటిది 5% అంటే కనీసం మీ దగ్గర నుంచి మీకు వచ్చిన రూమర్స్ పలానా పత్రికలో బహిరంగంగా అది అథెంటికేషన్ కాదు, లేదా అదేమి రాజముద్ర కాదు. రాజముద్ర ఒక మీడియా హౌస్ లో వచ్చినటువంటి ఒక న్యూస్, అదే మొత్తం అది దాని ప్రకారం జరిగిద్ది అంటానికి ఎవరికి సార్ ఒకటి అనేకమైన వస్తే వచ్చి ఉండొచ్చు. అనేది ఒక పేపర్ లో వచ్చింది, అది అథెంటికేషన్ కాదు. రేపొద్దున కాసరగడ్డ నాగార్జున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవుతాడని చెప్పి ఒక పేపర్ లో రాసి అయిపోతాడా? అవడు కదా. చెప్పింది సార్ ఒకటి సార్ పేపర్ లో వచ్చిన దానికి అథెంటికేషన్ చెప్పారా? జనసేన పార్టీ నాయకులు ఎలాగైతే ప్రెస్ మీట్ చెప్పారో, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ ప్రెస్ ముందు చెప్పారు తెలుసా మీకు? ప్రెస్ ముందు వచ్చిన తర్వాత చెప్పారు. మీరు డాట్స్ కనెక్ట్ చేయండి నాగార్జున గారు. ఏదైనా బహిరంగంగా చెప్తేనే చెల్లిద్దాం. అవును, వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని కొంచెం ఏదో ఉత్తేజపరచడానికి ఇంకో విధంగా ఒక మాట చెప్పుంటారు. ఎప్పుడు ఉత్తేజపరచారు? ఫైనల్ కాదు కదా. ఆ పార్టీ ఏం జరిగిద్దని మీకు చెప్పలేదు కదా ఇంటర్నల్ సమావేశం.